మీరు చెప్పండి, జైష్ ఈ మహమ్మద్ అనేది ఉగ్రవాద సంస్థనా కాదా? ఇక్కడ కనిపించే ఈ నీచుడు, ఈ పిచ్చుకుక్క ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదిగా ముద్ర వేయబడ్డవాడు. మసూద్ అజార్ అనేటువంటి వీడు ప్రపంచ దేశాల్లో కూడా వీడు ఒక ఉగ్రవాది అని చెప్పి ముద్ర వేయబడ్డవాడు. హఫీజ్ సయ్యద్ వాడు కూడా ప్రపంచ దేశాల్లో ఉగ్రవాది అని ముద్ర వేయబడ్డవాడు. ఇటువంటి దుర్మార్గులు ప్రపంచవ్యాప్తంగా ముద్ర వేయబడ్డ వాళ్ళకందరూ కూడా డబ్బులు ఇస్తూ పోతుంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపించకుండా, లేకపోతే విష బీజాలు నింపకుండా ఏమైనా సమాజ సేవ కోసం వినియోగిస్తారా? వీళ్ళేమైనా సమాజ సేవకులా? పాకిస్తాన్ ఏమైనా సమాజ సేవ కోసం వినియోగించిన దుర్మార్గులు వీళ్ళేమైనా? ప్రపంచ దేశాలకు ప్రపంచ శాంతి కోసం ప్రయోగించిన వల్ల ఈ దుర్మార్గులు మళ్ళీ భారత్ వైపుగా ఉసుగొల్పడము, భారత్ వైపుగా ఎత్తి చూపడం, భారత్లో దాడి చేయడమే కాదు లక్ష్యంగా ఉండబోతోంది. పైసలు ఇచ్చి మరి, డబ్బులు ఇచ్చి మరి వారిని మళ్ళీ పెంచి పోషించే పని పాకిస్తాన్ చేస్తోంది. సో అందుకే అంటున్నాం, టెర్రరిజమే మన లక్ష్యం, టెర్రరిజాన్ని అంతమొందించడం మన లక్ష్యం, టెర్రరిజం స్థావరాలను నిలబెట్టడం మన లక్ష్యం. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగబోతోంది. ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన ప్రతి ఒక్క ఉగ్రవాదికి అక్కడి ప్రభుత్వం ₹1 ఇస్తుందట. నిజంగా ఇది తలుచుకుంటూనే మళ్ళీ పాకిస్తాన్ ఏం చేయబోతోంది, పాకిస్తాన్ మళ్ళీ ఎటువంటి ప్రయత్నం చేస్తోంది? ట్రంప్ ఇటువంటి వర్గాన్ని సపోర్ట్ చేసేది. డొనాల్డ్ ట్రంప్, నువ్వు చెప్పండి, అమెరికన్స్ ఎవరైనా కనుక ఉంటే మా భాష మీకు అర్థం కాకపోవచ్చు, కాబట్టి మనందరం క్వశ్చన్ చేద్దాం. మీరు కూడా నాతో పాటుగా చేతులు కలపండి, మీరు కూడా నాతో పాటుగా మీ వాయిస్ రేజ్ చేయండి. ఇటువంటి దుర్మార్గులక డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ చేసేది? ఇటువంటి నీచులు నికృష్టులుగా డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్గా ఉండిపోయి పాకిస్తాన్ పాపం అంటోంది.